హాయ్ ఫ్రెండ్స్, మనం అశోక తెలంగాణ అకాడమీ యాప్లో 13th అక్టోబర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ని చూద్దాము ఇవాళ. సో అశోక తెలంగాణ అకాడమీ ఆర్ సింప్లీ అశోక అకాడమీలో మనం ఇవాళ 13th అక్టోబర్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఇవాళే స్టార్ట్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే శాన్ మరీన్. ఎవరి శాన్ మరీన్? శాన్ మరీన్ ఇస్ ది వరల్డ్స్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలు లేదా చిన్న వయస్కురాలు. ఓకే, ప్రధానమంత్రి ఎవరు అంటే శాన్ మరీన్. ప్రస్తుతం ఏ దేశానికి ఈమె ప్రైమ్ మినిస్టర్గా ఉంటుంది? ఫిన్లాండ్ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉంటుంది. షీ ఈజ్ ఆల్సో ద వరల్డ్స్ యంగెస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఉన్న ప్రైమ్ మినిస్టర్ అందరిలో ప్రపంచంలో ఉమెన్ ప్రైమ్ మినిస్టర్స్ కూడా కొన్ని దేశాలకు ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకు న్యూజిలాండ్లో ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఇంకా తైవాన్లో కూడా ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. హాంకాంగ్ అక్కడ కూడా ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. సో ఈ ఉన్న ఉమెన్ ప్రైమ్ మినిస్టర్స్లో ప్రపంచ దేశాల్లో శాన్ మరీన్ ఈమె అత్యంత చిన్న వయస్కురాలు అయిన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్. ఫిన్లాండ్ దేశంలో. ఫిన్లాండ్ ఎక్కడుంది? ఫిన్లాండ్ దేశం ఇది ధ్రువ ప్రాంతంలో ఉంటుంది. దీన్ని స్కాండినేవియన్ కంట్రీ అని కూడా అంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్కాండినేవియన్ కంట్రీ. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే ఏంటి? స్వీడన్, ఓకే, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, ఇవన్నీ కూడా స్కాండినేవియన్ కంట్రీస్. ఫిన్లాండ్ ఒక స్కాండినేవియన్ కంట్రీ. సో అలా అనమాట. సో ఇది మూడు దేశాలతో బౌండరీ కలిగి ఉంటుంది. బౌండరీ లేదా బార్డర్ని కలిగి ఉంటుంది. ఎవరు? ఫిన్లాండ్. ఏ దేశాలు? ఒకటేమో రష్యా, ఇంకొకటేమో స్వీడన్, ఇంకొకటేమో నార్వే. సో అలా అనమాట. ఇది ఆర్టిక్ ధ్రువ ప్రాంతంకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది దగ్గరగా ఉంటుంది ఫిన్లాండ్ దేశం. అంటే మీరు ఎలా అంటే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఈ దేశాల గురించి వచ్చినప్పుడు ఒకసారి మ్యాప్లో కూడా దేశం ఎక్కడుంది, దేశం యొక్క బార్డర్స్ ఏంటి, ఆ దేశానికి ఏమన్నా వాటర్ లేదా ఓషన్ లేదా ఇంకేమన్నా వాటర్ బాడీ ఏదన్నా బార్డర్ ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో అట్లా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో ఏంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్? చూద్దాం ఇది ఒకసారి. మన భారతదేశంలో 8 బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ 8 బీచెస్ ఎక్కడున్నాయండి? ఫస్ట్ పాయింట్ చూడండి. శివరాజ్పూర్ బీచ్, ద్వారక దగ్గర, గుజరాత్. గోగులా బీచ్, దియు, దమాన్ అండ్ దియు అంటాం కదా. దియు అనేది ఒక ఐలాండ్, యూనియన్ టెరిటరీ. ఓకే, అరేబియన్ సముద్రంలో ఉంటుంది. కాసర్గోడ్ అండ్ పాడుబిద్రి బీచెస్ ఇన్ కర్ణాటక. కప్పాడ్ బీచ్, కేరళ. ఋషికొండ బీచ్, ఆంధ్రప్రదేశ్. ఋషికొండ మనకు తెలుసు. గోల్డెన్ బీచ్, పూరి, ఒడిశా రాష్ట్రం. రాధానగర్ బీచ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, స్వరాజ్ దీప్ అనే ఒక ఐలాండ్లో రాధానగర్ బీచ్ ఉంది, అద్భుతమైన బీచ్. సో మొత్తంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ మనకు భారతదేశంలో 5 రాష్ట్రాలు మరియు 2 యూనియన్ టెరిటరీస్. ఏంటా యూనియన్ టెరిటరీస్? కేంద్రపాలిత ప్రాంతాలు. ఒకటేమో దమాన్ అండ్ దియు, రెండోదేమో అండమాన్ నికోబార్ ఐలాండ్స్. 5 రాష్ట్రాలు వచ్చేసి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మరియు ఒడిశా. మొత్తంగా 5 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకు 8 గుర్తుపెట్టుకోండి, 8 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ ఓకే ఉన్నవన్నమాట. ఇక్కడ మీరు గుర్తుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలు మొత్తం ఏషియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా చంద్రభాగా బీచ్, ఇది కోనార్క్ కోస్ట్ దగ్గర ఉంది ఒడిశాలో. దీనికి ఏషియా ఖండంలోనే మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ? చంద్రభాగా బీచ్, ఓకే, కోనార్క్ కోస్ట్, ఒడిశా. ఇది ఏషియాలో మొట్టమొదటి ఓకే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ జారీ చేసిన బీచ్ అన్నమాట. అలా అయితే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేవి అత్యధిక నంబర్గా ఆ బీచ్ ఎక్కడున్నాయంటే మనకు స్పెయిన్ దేశంలో ఉన్నాయి. స్పెయిన్ అనేది యూరోపియన్ కంట్రీ. ఆ తర్వాత మనకు రెండో స్థానంలో గ్రీస్ దేశం ఉంది. ఆ గ్రీస్ దేశంలో కూడా మనకు బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఎక్కువ సంఖ్యలో ఉన్నవి. ఆ తర్వాత ఫ్రాన్స్ దేశంలో,
అత్యధిక సంఖ్యలో బ్లూ ఫ్లాగ్ బీచెస్ మనకు ఉన్నవి, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ ఉన్నవి. మనకు ఒకటే క్వశ్చన్ అడుగుతారండి, భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ చేయబడిన బీచెస్ ఎన్ని ఉన్నవి అని అడుగుతారు. 8 ఉన్నవి. లేదా ఇలా అడుగుతారు, ఎన్ని రాష్ట్రాల్లో మరియు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ ఉన్నవి? 5 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ మనకు ఉన్నవి. ఇలా అడుగుతారు. ఆసియా ఖండంలో మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ ఏంటి అంటే చంద్రభాగా బీచ్. ఇది కోనార్క్ కోస్ట్లో ఒడిశాలో ఉంది. లేదా ఇలా అడగచ్చు క్వశ్చన్, ఏ దేశంలో అత్యధిక సంఖ్యలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ ఉన్నవి? స్పెయిన్ దేశంలో. 2వ స్థానంలో గ్రీస్, 3వ స్థానంలో ఫ్రాన్స్. అలా అన్నమాట. ఇప్పటికీ 400కు పైబడి బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉన్నవి 50 దేశాలలో. ఇప్పటికీ 400 పైబడి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ ఉన్నవి ఎన్ని దేశాలలో? 50 దేశాలలో ఉన్నవి. అందులో భారతదేశంలో ఉన్నది ఎన్ని చోట్ల? 8 చోట్ల. అలా ఇక్కడ చూడండి, ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ 1985 ఫ్రాన్స్ దేశంలో స్టార్ట్ చేశారు. అయితే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చేది ఎవరు అంటే ఇక్కడ 6th పాయింట్ చూడండి. 6th పాయింట్, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, FEE. ఇది 1981లో స్థాపించబడింది, నెదర్లాండ్స్లో స్థాపించబడింది. ఈ సంస్థ ఇది ప్రభుత్వ సంస్థ కాదు, ఇదొక NGO లాంటిది. NGO పర్యావరణానికి సంబంధించిన NGO. ఇది 1981 నెదర్లాండ్స్లో మొదలైంది. ఈ సంస్థ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని జారీ చేస్తుంది. ఓకే, ఈ సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్ని 1985 ఫ్రాన్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి ఒక బీచ్కు ఈ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ 33 ప్రమాణాలను పాటిస్తుంది. 33 ప్రమాణాలను, క్రైటీరియాని పాటిస్తుంది. ఓకే, 33 criteria is used to qualify the beach for blue flag certification. అంటే ఏంటి? 33 ఎలా ఉంటాయి? ఆ బీచ్లో చెత్త చెదారం వేయకూడదు, ఆ బీచ్లో నుంచి ఎటువంటి చెత్తను ఆ సముద్రంలోకి వదలకూడదు, ఆ బీచ్లో టాయిలెట్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఉండాలి, టూరిస్టులు ప్లాస్టిక్ వేస్ట్ అక్కడ పడేయకూడదు. ఇదంతా కూడా అండ్ టూరిస్టులకు సెక్యూరిటీ ఉండాలి. సో ఇదంతా కూడా ఆ 33 ప్రమాణాల్లో రకరకాల ప్రమాణాలు ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరిస్తారు? FEE, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు. ఎట్లా అడుగుతారంటే, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ జారీ చేసే సంస్థ ఏమిటి అంటే కింద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మీరు చూసుకోవాలి ఆప్షన్స్. సో అదండి. తర్వాత చూద్దాం. ఇప్పుడు 8 బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఎక్కడున్నాయి భారతదేశంలో అంటే ఒకసారి ఈ బొమ్మలు చూడండి, మీకు అర్థమవుతుంది. శివరాజ్పూర్ బీచ్, ద్వారకా. ఇక్కడ చూడండి, ద్వారకా ఇక్కడ కొස්සకుంటుంది. గుజరాత్. ఇక్కడ చూడండి, గోగా బీచ్, దియు ఒక ఐలాండ్ అరేబియన్ సముద్రంలో. కర్ణాటకలో పాడుబిద్రి బీచ్, కాసర్గోడ్ బీచ్. కాసర్గోడ్ బీచ్ దాటినమంటే కేరళకి వెళ్ళిపోతుంది. కేరళలో కిందికి వెళ్తే కప్పాడ్ బీచ్ ఇక్కడ ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి రండి. ఇక్కడ అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్తే అక్కడ రాధానగర్ బీచ్ ఉంటుంది ఇక్కడ. ఇది స్వరాజ్ ద్వీపం లేదా స్వరాజ్ ఐలాండ్లో భాగమై ఉంటుంది. ఋషికొండ బీచ్ ఇక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన పక్క తెలుగు రాష్ట్రం. గోల్డెన్ బీచ్ ఎక్కడుంది? పూరిలో ఉంది. ఇక్కడ ఒడిశాలో ఆల్రెడీ మనకు చంద్రభాగా బీచ్ ఉంది. ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచ్ మొత్తం ఆసియా ఖండంలో. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకు మొత్తంగా 2 రాష్ట్రాలలో రెండు బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉన్నాయి. ఆ 2 రాష్ట్రాలు ఏంటి? ఒకటేమో ఒడిశా, రెండోదేమో కర్ణాటక. ఒడిశాలో ఉన్న 2 బీచెస్ ఏంటి? బ్లూ ఫ్లాగ్ బీచెస్. గోల్డెన్ బీచ్ పూరి దగ్గర, ఇంకొకటి చంద్రభాగా బీచ్ కోనార్క్ కోస్ట్. కర్ణాటకలో పాడుబిద్రి బీచ్, కాసర్గోడ్ బీచ్. అలా అన్నమాట. సో ఇలా క్వశ్చన్స్ మీకు రకరకాలుగా అడుగుతాడు.
తర్వాత ఇంత ముఖ్యమైనది, ఆ తర్వాత మూడో టాపిక్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ప్రపంచ ఆహార కార్యక్రమం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఓకే 2020 నోబెల్ పీస్ ప్రైజ్ని దక్కించుకుంది. ఇది చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్ అండి. 2020 నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? యునైటెడ్ నేషన్ ప్రపంచ ఆహార కార్యక్రమం, దీన్ని ఇంగ్లీష్లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వీళ్ళకి వచ్చింది. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు స్థాపించబడింది? ఇది ఫౌండ్ ఇన్ 1961లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళి హెడ్ క్వార్టర్స్ రోమ్ అనేది ఒక నగరం ఇటలీ దేశంలో ఉంటుంది. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది యుఎన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO కింద ఇది పనిచేస్తుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1961. ఎక్కడి నుంచి పనిచేస్తుంది? రోమ్ అనే సిటీలో నుంచి, ఇటలీ. ఓకే, దీని యొక్క ఆఫీసులు 80 కంట్రీల్లో ఉన్నవి. ఇండియాలో కూడా దీనికి సంబంధించిన ఆఫీస్ ఉంది. 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ నోబెల్ కమిటీ వాళ్ళు ఈ యునైటెడ్ నేషన్ ప్రపంచ ఆహార కార్యక్రమం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ పీస్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి రెండో పాయింట్, ఎట్ ప్రెసెంట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈజ్ వర్కింగ్ ఇన్ 80 కంట్రీస్ గ్లోబలీ ప్రొవైడింగ్ ఫుడ్ టు 690 మిలియన్ హంగ్రీ పీపుల్ ఇన్ ద వరల్డ్. అంటే దాని అర్థం ఏంటి? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రస్తుతం 80 పైగా దేశాలలో పనిచేస్తుంది మరియు 80 పైగా దేశాలలో 690 మిలియన్ ప్రజల యొక్క ఆకలిని తీరుస్తుంది. 1 మిలియన్ అంటే 10 లక్షలు అండి. 690 మిలియన్ అంటే మీరు ఊహించుకోండి ఎంత పెద్ద నంబర్ అది. ఓకే, అంతమందికి ఈ యొక్క కార్యక్రమం అనేది ఫుడ్ని తిండిని అందిస్తుంది. ఎందుకంటే తినడం ఫుడ్ హ్యావింగ్ ఫుడ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ యూనివర్సల్ హ్యూమన్ రైట్. ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రాణికి, ప్రతి వ్యక్తికి ఆకలి అనేది కామన్. సో అది ఆ ఫుడ్ అందించడం అనేది అదొక బేసిక్ యూనివర్సల్ హ్యూమన్ రైట్ కింద రికగ్నైజ్ చేయబడింది. ఓకే, ప్రస్తుతం డేవిడ్ బిస్లీ ఈ వ్యక్తి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇతని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బిస్లీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అడుగుతాడు. ఈ ప్రస్తుతం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? డేవిడ్ బిస్లీ. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎప్పుడు మొదలైంది? 1961లో మొదలైంది. ఓకే, ఎక్కడ నుంచి అది పనిచేస్తుంది? రోమ్ అనే నగరం నుంచి పనిచేస్తుంది, ఇటలీలో ఉంది. అయితే ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన గోల్ ఏంటంటే అచీవింగ్ జీరో హంగర్ బై 2030. అంటే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఆకలితో ఉండకూడదు బై 2030 అనేది తన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అచీవింగ్ జీరో హంగర్ బై 2030, ఆకలి పూర్తిగా నిర్మూలించబడిన భూమి గా మనం రూపాంతరం చెందాలి బై 2030 అనేది దీని యొక్క లక్ష్యం. అయితే అచీవింగ్ జీరో హంగర్ బై 2030 అనేది యునైటెడ్ నేషన్ సహస్రాబ్ది లక్ష్యాలు, అంటే యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగమై ఉంటుంది. యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో గోల్ నెంబర్ 2, లక్ష్యం నెంబర్ 2 కింద అది ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో రెండవ గోల్ అచీవింగ్ జీరో హంగర్ బై 2030. అయితే ప్రస్తుతం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఎందుకు ఇచ్చారు అంటే 2 ముఖ్యమైన పాయింట్స్. ఒకటేమో 80 పైగా దేశాలలో 690 మిలియన్ ప్రజల ఆకలిని తీరుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేశాలు యెమెన్, కాంగో, నైజీరియా, దక్షిణ సుడాన్ మరియు ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఆకలితో పోరాడుతుంది. ఓకే, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో యెమెన్ కానీ, కాంగో కానీ, నైజీరియా, దక్షిణ సుడాన్, బుర్కినా ఫాసో, ఇవి రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాయండి. ఈ ఇబ్బందులతో భాగంగా ఈ దేశాలన్నీ ఆకలితో పోరాడుతున్నాయి. సో ఈ దేశాలకు తోడ్పాటుగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. ఇక్కడ మీరు యెమెన్ చూసుకోండి, అక్కడ అంతర్యుద్ధం జరుగుతుంది. కాంగో చూసుకోండి, అక్కడ కూడా మనకు కొంతపాటి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఓకే, అదేవిధంగా దక్షిణ సుడాన్, ఇక్కడ పూర్తిగా చాలా వరకు కొత్తగా ఏర్పడిన దేశం దక్షిణ సుడాన్. 2011లో ఏర్పడింది. ఈ దేశంలో తీవ్రమైన ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, అంటే మిలిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రజలకు మిలిటరీకి మధ్య చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అక్కడ. సో ఈ దేశాలలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో అక్కడ వెళ్ళి
ఇది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళకు ఫుడ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 4వ కరెంట్ అఫైర్, యుఎన్ఎస్సి అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్. ఓకే, సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా సమితి, ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా కౌన్సిల్, సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం అంటే రిజల్యూషన్ 2417 ఏంటి? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం 2417 దేనికి సంబంధించింది? ఇక్కడ చూడండి, ఇది 2018లో ప్రవేశపెట్టారు. ఇది 2018లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఇది ఏం చేస్తుందో చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతాం, తర్వాత తెలుగులో చదువుతాం. ద రిజల్యూషన్ కండెమ్స్ unlawful denial of humanitarian access and food aid to the civilian population in the conflict okay ridden areas. సో ఇది అర్థం చేసుకోవచ్చు క్లియర్గా. అంటే ఏంటంటే ఈ రిజల్యూషన్ ఏం చేస్తుందంటే సంఘర్షణ ప్రాంతాల్లో పౌర జనాభాకు, సంఘర్షణ ప్రాంతాలు అంటే అక్కడ ఆల్రెడీ ఏదో యుద్ధం, అంతర్యుద్ధం లాంటి జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో పౌర జనాభా, సివిలియన్ పాపులేషన్కు మానవతా ప్రాప్తి మరియు ఆహార సహాయాన్ని చట్టవిరుద్ధంగా తిరస్కరించడాన్ని ఇది ఖండించింది. ఈ తీర్మానం ఖండించింది. అంటే ఇది ఏం చెప్తుందంటే సింపుల్గా, ఇప్పుడు యెమెన్లో అంతర్యుద్ధం అవుతుంది. అయితే యెమెన్లో అంతర్యుద్ధం అయ్యేటప్పుడు ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రభుత్వం ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఏదైతే ఫుడ్ ప్యాకెట్స్ ఉంటాయో వాటిని తీసుకెళ్లకుండా ఆ వాలంటీర్స్ని ఆపడం జరిగింది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆ వాలంటీర్స్ ఎవరైతే వచ్చారో వివిధ దేశాల నుంచి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తరఫున వాళ్ళు వెళ్ళి ఆ ఆహారం ప్రజలకు అందించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈ తీర్మానం ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని సంస్థలు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎక్కడైతే పనిచేస్తుందో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీల్లేదు. వాళ్ళు పనిచేసేది కేవలం ఫుడ్ని అందించడానికి, ఓకే, ప్రజల ఆకలి తీర్చడానికి. కాబట్టి ఏ దేశం కూడా వాళ్ళను ఆపడానికి వీల్లేదు అని ఈ యొక్క తీర్మానం, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం 2417. అంటే దాని అర్థం ఏంటి? యుద్ధం జరుగుతుంటుంది, జరగనియండి, కానీ ఆ యుద్ధం జరిగేటప్పుడు ఆ యొక్క ప్రభుత్వం కానీ లేదా అక్కడ ఉన్న సంస్థలు కానీ వీళ్ళను అడ్డుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళు వచ్చింది కేవలం అన్నాన్ని అందించడానికి, ప్రజల యొక్క ఆకలిని తీర్చడానికి, అలా అన్నమాట. సో యుఎన్ఎస్సి తీర్మానం 2417 డైరెక్ట్గా అడుగుతాడు మిమ్మల్ని క్వశ్చన్, లేదా మీరు గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళానుకో డైరెక్ట్ అడగచ్చాము, ఈ యుఎన్ఎస్సి తీర్మానం 2417 దేనికి సంబంధించింది అని డైరెక్ట్ అడుగుతారు. అప్పుడు మీరు చెప్పడానికి రెడీగా ఉంటారు. ఓకే, సో అలా అన్నమాట. మీరు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి చదువుతారు, కానీ దీని గురించి మీరు మిస్ చేస్తారు. సో అదన్నమాట. సో దట్ ఈస్ ద పాయింట్. తర్వాత జల్ జీవన్ మిషన్. సో ఏంటి జల్ జీవన్ మిషన్ చూద్దాం. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ జల్ జీవన్ మిషన్. ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జల్ జీవన్ మిషన్ను ప్రారంభించారు. ఎప్పుడో 2019 ఆగస్టు 15. ఈ జల్ జీవన్ మిషన్ అనేది రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలవుతుంది. ఓకే, రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే దీని లక్ష్యం ఏంటంటే 2024వ సంవత్సరం నాటికి దేశంలో ప్రతి గ్రామీణ గృహానికి ఫంక్షనల్ గృహ ట్యాప్ కనెక్షన్స్, FHTC అంటే ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్. F అంటే ఫంక్షనల్, H అంటే హౌస్ హోల్డ్, T అంటే ట్యాప్, C అంటే కనెక్షన్లు అందించడం. అంటే పనిచేసే నీటి కుళాయి వ్యవస్థలు కలిగి ఉండడం. ఇప్పటి వరకు 2020 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ గృహానికి, అంటే భారతదేశంలో ఉన్న అన్ని విలేజెస్, అన్ని పంచాయత్స్లో ఉన్న అన్ని ఇళ్లకు ఒక ట్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ ట్యాప్ ఇప్పగానే మనకు స్వచ్ఛమైన నీరు, తాగే నీరు రావాలి. సో అది ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పటివరకు ఇది 2024 కల్లా అన్ని గ్రామాలలో, భారతదేశంలోని అన్ని గ్రామాలలో, అన్ని ఇళ్లలో ఇది ఉండాలన్నమాట. ఓకే, ట్యాప్ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్. మళ్ళీ ఇక్కడ మీరు చూడండి, కొంత ప్రమాణాలు కూడా వీళ్ళు పెట్టుకున్నారు. ఎంతవరకు మనం వాటర్ కంపల్సరీ ఇవ్వాలి, తగినంత పరిణామంలో తాగునీటి సరఫరాను నిర్ధారించడం.
అంటే కంపల్సరీ రోజుకు పర్ క్యాపిటా తలసరి లీటర్లు 55 ఎల్పిసిడి అంటే లిక్విడ్ పర్ క్యాపిటా డైలీ, లిక్విడ్ వాటర్ పర్ క్యాపిటా డైలీ అంటే 55 లీటర్లు, లీటర్ పర్ క్యాపిటా డైలీ. ఓకే, 55 లీటర్లు కంపల్సరీ ఒక్కొక్క వ్యక్తికి అందించే సిచ్యువేషన్లో, ఆ యొక్క సిచ్యువేషన్లో ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ట్రైబల్ ఏరియా ఉందండి, ఒక చిన్న ట్రైబల్ ఏరియా ఉంది, అందులో ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నారు. ఈ ఈ జల్ జీవన్ మిషన్ కింద ఓకే ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే 4 ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఒక్కొక్కరికి ప్రతిరోజు 55 లీటర్లు నీళ్లు అందించే విధంగా ఆ యొక్క ట్యాప్ కనెక్షన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. అన్ని రకాల అవసరాలకు ఓకే ఇది యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. అలా జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, జలశక్తి మంత్రిత్వ శాఖ. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 2024 కల్లా అన్ని ఓకే గ్రామీణ గృహాలకు పనిచేసే నీటి కనెక్షన్ కుళాయిలు అందించడం అలా అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఇంకోటి చూడండి, దీని యొక్క తాగునీటి భద్రతను సాధించడం ఈ యొక్క ప్రోగ్రామ్ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, తాగునీటి భద్రతను సాధించడం. అదేవిధంగా ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ఏం చెప్తుందంటే, గాంధీజీ యొక్క గ్రామ స్వరాజ్ సూత్రాలను అనుసరించి స్థానిక గ్రామ సంఘం లేదా గ్రామ పంచాయతీ లేదా ఉప కమిటీ వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ నీటి పారిశుద్ధ కమిటీని ఏర్పాటు చేయాలి. ఏం చేయాలి వీళ్ళు, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో గ్రామ నీరు మరియు పారిశుద్ధ కమిటీని ఏర్పాటు చేయాలి. దీన్నే నార్త్ ఇండియాలో పానీ సమితి, పానీ అంటే హిందీలో వాటర్, పానీ సమితి అని అంటారు. అయితే ఈ యొక్క గ్రామ నీరు మరియు పారిశుద్ధ కమిటీలో ఎంతమంది ఉండాలి, ఓకే 10 నుంచి 15 మంది సభ్యులు ఉండాలి. 10 నుంచి 15 మంది సభ్యులు ఉండాలి. అండ్ అందులో 50% మహిళలు కంపల్సరీ ఉండాలి. అందులో 50% మహిళలు కంపల్సరీ ఉండాలి. ఎంతమంది ఉండాలంటే 10 నుంచి 15 మంది ఉండాలి. ఎక్కడ, గ్రామ నీరు మరియు పారిశుద్ధ కమిటీలో. అందులో 50% ఖచ్చితంగా మహిళలు ఉండాలి. అంటే 10 మెంబర్స్తో 10 సభ్యులతో ఫామ్ అయితే అందులో 5 మహిళలు ఖచ్చితంగా ఉండాలి. మరి వీళ్ళు ఏం చేస్తారు, ఓకే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థల పైన ప్రణాళికలను రచిస్తారు, ఆ ప్రణాళికలను అమలు చేస్తారు. ఆ వచ్చే నీటిని ఎలా వస్తుంది, ఓకే తాగునీరు ఓకే స్వచ్ఛంగా ఉందా, ఖరాబ్ అయి ఉందా, ఓకే తాగే విధంగా ఉందా, ఓకే లేదా ఈ జల్ జీవన్ మిషన్ ప్రకారం రోజుకు ప్రతి వ్యక్తికి 55 లీటర్ల చొప్పున వస్తుందా, ప్రతి ఇంటికి 55 లీటర్ల చొప్పున వస్తుందా లేదా, ఓకే ఎక్కడైనా ట్యాప్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఓకే రెగ్యులర్గా ట్యాంకులను కడుగుతున్నారా, ఆ ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నారా, ఓకే ఆ యొక్క నీటి సరఫరా ఎక్కడి నుంచి అయితే జరుగుతుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఏం చెత్త చెదారం లేదు కదా, ఓకే ఉండకుండా చూసుకోవడం, మంచి మొక్కలను నాటడం, ఎప్పటికప్పుడు నీటిని శుద్ధి చేసుకోవడం, ఓకే అధికారులతో కలిసి ముందుకు సాగడం, ఇవన్నీ పనులు గ్రామ నీరు అండ్ మరియు పారిశుద్ధ కమిటీ చేస్తుంది. ఓకే ఇది ఎంతమంది ఉంటుంది, ఇందులో 10 నుంచి 15 మంది ఉంటారు. కంపల్సరీ 50% మహిళలు ఇందులో ఉండాలి. ఓకే మరియు ఈ మిషన్ మీరు చూసినట్టయితే ప్రజల యొక్క పార్టిసిపేషన్లో భాగస్వామ్యంతో మాత్రమే ఇది ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ మిషన్ అనేది ఓకే ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఇది ముందుకు సాగుతూ ఉంటుంది. తాగునీటి భద్రతను సాధించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. 2024 కల్లా ప్రతి ఒక్క గ్రామీణ గృహాలకు ఓకే ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ఓకే ట్యాప్ కనెక్షన్, FHTC ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్, గృహ ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం. ఓకే ఎంత, 55 లీటర్లు రోజుకు తలసరి పర్ క్యాపిటా లీటర్స్. సో అలా అన్నమాట. ఓకే జలశక్తి మంత్రిత్వ శాఖ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇదండి ఈ సంజీవని. నెక్స్ట్ టాపిక్ మనకి ఏంటంటే ఈ సంజీవని. సో ఏంటి ఈ సంజీవని చూద్దాం. ఈ సంజీవని, ఈ అంటే ఎలక్ట్రానిక్. ఓకే ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
టెలిమెడిసిన్ చొరవ. టెలిమెడిసిన్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఓకే, సేమ్ ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇదేంటి? టెలి ఎడ్యుకేషన్. అంటే నేను ఎక్కడో ఉన్నా, వినే వ్యక్తులు ఎక్కడో ఉన్నారు. ఓకే, వినే స్టూడెంట్స్ ఎక్కడో ఉన్నారు, కానీ మన మధ్యలో ఈ ఎడ్యుకేషన్ అనేది సాగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ టెలి ఎడ్యుకేషన్ ఆర్ ఈ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది టెలిమెడిసిన్ చొరవ. ఇది రోగులు మరియు వైద్యులలో వేగంగా ప్రజాదరణ పొందుతుంది. ఇది చాలా ముఖ్యమండి, చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఈ సంజీవని ఇది చాలా అప్లికేషన్ కూడా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఎప్పుడు లాంచ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్? 2019లో లాంచ్ చేసింది టెలిమెడిసిన్. ప్రస్తుతం 26 రాష్ట్రాలు దీన్ని ఉపయోగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా దీన్ని ఉపయోగిస్తుంది. అయితే ఇది 2 రకాలుగా పనిచేస్తుంది ఈ సంజీవని. ఒకటేంటంటే డాక్టర్ టు డాక్టర్ ఇద్దరు కూడా దీంట్లో మాట్లాడుకోవచ్చు. అంటే మరియు డాక్టర్ టు పేషెంట్స్ కూడా ఇది ఓకే ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఎట్లా పనిచేస్తుంది? ఇద్దరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారండి. ఓకే, వీళ్ళు ఇద్దరు కూడా హార్ట్ సంబంధించిన దాంట్లో సూపర్ ఓకే ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఉంది. అయితే ఇందులో ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్కి ఒక డౌట్ వచ్చింది అనుకోండి, ఈ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఇంకొక సూపర్ స్పెషాలిటీ డాక్టర్తో ఇందులో మాట్లాడి తన యొక్క డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఆ పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఈ వ్యక్తి ఆపరేట్ చేస్తున్నారో అతనికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే డాక్టర్ టు పేషెంట్స్ కూడా ఇది పనిచేస్తుంది. అంటే ఒక విలేజ్ ఏరియాలో ఒక ముసలామె కానీ ఒక తాత కానీ ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, అతను వచ్చి ఆ గ్రామ పంచాయతీలో కూర్చున్నట్టయితే ఒక వీడియో కెమెరా ద్వారా మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ ఆ యొక్క ముసలామె లేదా ఆ తాతతో మాట్లాడడానికి అవకాశం కల్పిస్తుంది. సో ఇది డాక్టర్ టు డాక్టర్ మరియు డాక్టర్ టు పేషెంట్స్ మోడ్లో పనిచేస్తుంది. ఇదేంటంటే ఇది ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో భాగంగా ఇది లాంచ్ చేశారు. ఇది ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో భాగంగా దీన్ని మొదలుపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2022 సంవత్సరం వరకు, 5వ పాయింట్ చూడండి, 2022 సంవత్సరం వరకు భారతదేశంలో ఉన్నటువంటి 1,55,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో ఓకే ఈ యొక్క ఈ సంజీవని అనేది ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది కదా మన యొక్క గ్రామాలలో, ఈ పిహెచ్సిస్ భారతదేశం మొత్తం ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలుగులో వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటారు. వీటిని ఇప్పుడు మనం పిహెచ్సిస్ అని అనట్లేదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా పిలవట్లేదు. వీటిని మనం ఇప్పుడు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా పేరు మార్చడం జరిగింది. ఈ మొత్తం భారతదేశంలో 1,55,000 ఉన్నవి. వీటన్నిటినీ కూడా ఈ సంజీవనితోని కనెక్ట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పటి వరకు అట? 2022 సంవత్సరం వరకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఇది చేస్తున్నారు. దీనివల్ల ఎంత మంచి ఉపయోగం ఉంటుందో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ట్రైబల్ ఏరియాలో ఉన్నారండి, ఓకే, సడన్గా ఏదో ఇబ్బంది పడుతుంది ఒక మహిళ కానీ లేదా ఒక గర్భిణి కానీ ఎవరైనా కానీ, ఆమె ఏం చేస్తారు? ఆమెను తీసుకొచ్చి వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వేయడాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ ఆమె ఆ యొక్క గ్రామ పంచాయతీ ఆఫీస్ పోతుంది. అక్కడ ఆల్రెడీ ఈ సంజీవని అనేది ఉంటుంది. ఓకే, ఆమె అక్కడ కూర్చుంటుంది. ఆ ల్యాప్టాప్ ఆ కంప్యూటర్ ఓపెన్ చేయగానే మనకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ వెంటనే ఆమెకు కనబడుతుంది. ఈమె కూడా ఆ డాక్టర్కి కనబడుతుంది. ఈమె అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, నాకు ఈ ఇబ్బంది ఉన్నది, ఆ ఇబ్బంది ఉన్నది. ఆ డాక్టర్ దాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చి ఓకే వెంటనే ఏం చేయాలి నెక్స్ట్ అనేది చెప్తారన్నమాట. ఇది ఎంత బాగుంటుంది, ఓకే, ఎంత మంచి ఇనిషియేటివ్ ఒకసారి ఆలోచించండి. అంటే కొంత ఆ పేషెంట్కి ఎంతో అంత ధైర్యం అయితే వస్తుంది కదా ఆ సిచ్యువేషన్లో. కొంత తన స్వాంతన అయితే దొరుకుతుంది కదా. ఏదైనా సీరియస్ ప్రాబ్లం అనుకోండి, వెంటనే ఆ డాక్టర్ చెప్తారు మీరు వచ్చేయండి అని చెప్పేసి. ఓకే, అండ్ ఆ వ్యక్తి వచ్చేలోపు అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్న ఓకే సూపరింటెండెంట్కి కూడా చెప్పి ముందే పెడతారు అనమాట ఈ సంజీవనిలో భాగంగా. లేదు ఏం ప్రాబ్లం లేదు అనిపిస్తే, అమ్మ ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, లేదా ఇట్లా రెస్ట్ తీసుకోండి, ఈ ఫుడ్ తినండి, ఈ ఫుడ్ తినకండి అని చెప్తారు. అలా ఈ విధంగా ఈ సంజీవని అనేది వచ్చే కాలంలో భారతదేశంలో ఫ్యూచర్లో చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ సంజీవని. ఓకే, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ టెలిమెడిసిన్ చొరవ రోగులు మరియు వైద్యుల్లో ప్రజాదరణ పొందుతుంది. 2019లో లాంచ్ చేశారు.
26 రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారు, తెలంగాణలో కూడా ఉపయోగిస్తున్నారు. మీరు చూడండి, ఆయుష్మాన్ భారత్ ఇక్కడ లేనప్పటికీ కూడా మనకు కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే, మన రాష్ట్రంలో కూడా ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఈ సంజీవనిని పెట్టడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటండి, 2022 డిసెంబర్ కల్లా భారతదేశంలో ఉన్న 1,55,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటే తెలుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ సంజీవని ద్వారా మనం కలిపి ఉండాలన్నమాట. ఇది డాక్టర్ టు డాక్టర్స్ ఇందులో మాట్లాడుకోవచ్చు, డాక్టర్ టు పేషెంట్స్ కూడా ఇందులో మాట్లాడుకోవచ్చు. సో ఇదండి ఓవరాల్గా ఒక చిన్న ప్రయత్నం కరెంట్ అఫైర్స్ని ఈ విధంగా చేయడానికి అశోక అకాడమీ యాప్లో మనం ప్రయత్నం చేస్తున్నాం. సో మంచి కంటెంట్ ఉంటుంది, మనకు తెలుగులో ఇంగ్లీష్లో అర్థమయ్యే విధంగా అద్భుతంగా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్డెప్త్గా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అలా అన్నమాట. సో ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. ఓకే, అశోక అకాడమీ, అశోక తెలంగాణ అకాడమీ అండ్ అశోక అకాడమీ దాంట్లో సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ మధ్యాహ్నం కల్లా మనకు అందుబాటులో ఉంటుంది ఈ విధంగా. సో మంచి మంచి కరెంట్ అఫైర్స్ మనం నేషనల్ న్యూస్ పేపర్స్ నుంచి, తెలుగు న్యూస్ పేపర్స్, ఈనాడు అలాంటి వాటి నుంచి. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైట్ అని ఉంటుంది, పిఐబి, గవర్నమెంట్ భారత ప్రభుత్వం యొక్క అఫీషియల్ వెబ్సైట్ పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అందులో నుంచి కూడా మనం డైరెక్ట్ కంటెంట్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని మనం కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా చాలా వరకు మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్ మాత్రమే ఉంటాయండి. ఏదో ఉండకుండా అనవసరమైన చెత్త చెదారం అనకుండా పక్కా ఇప్పుడు ఇలా అడుగుతున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనే దాన్ని బట్టి మనకు ఇక్కడ ఉంటుంది. సో ఇవాళ మనం ఏమేమి చూసాం ఒక్కసారి చూద్దాం, రివ్యూ చేద్దాం. శాన్ మరీన్ ఎవరు? ఈమె ఐర్లాండ్ ప్రధానమంత్రి, యంగెస్ట్, అత్యంత పిన్న ప్రధానమంత్రి. సో అలా అన్నమాట. సో ఇది చూడండి, ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి ఫిన్లాండ్ ఎక్కడున్నదో కూడా చూడండి, అట్లస్ ఓపెన్ చేసి. అలా అన్నమాట. తర్వాత బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో ఆసియా ఖండంలో మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ బీచ్ చంద్రబాగా బీచ్. ఇది ఎక్కడ? కోనార్క్ పోస్ట్, ఒడిశాలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఇచ్చారు కొత్తగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్? 8 ఇచ్చారు. 5 రాష్ట్రాలలో, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో ఉంటాయి. ఒకసారి పేర్లన్నీ చదువుకోండి. అడుగుతాడు, ఈ 8 బీచెస్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఏ దేశంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉన్నాయి? స్పెయిన్. మొత్తం టోటల్గా 400 బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉన్నాయి. 50 పైగా కంట్రీస్లో, 50 కంట్రీస్లో, ఇండియాలో కూడా ఉన్నాయి. ఎవరు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చేది? ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఎప్పుడు స్థాపించారు? 1981 నెదర్లాండ్స్లో. ఈ సంస్థ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? 1985 ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చింది. 33 ప్రమాణాలను పాటిస్తూ ఇది ఇస్తూ ఉంటుంది. 8 బ్లూ ఫ్లాగ్ బీచెస్. ఒకసారి ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి మళ్ళీ చూడండి యూట్యూబ్లో. తర్వాత నోబెల్ పీస్ ప్రైజ్ 2020 ఎవరికి? ప్రపంచ ఆహార కార్యక్రమం, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1961. ఎక్కడి నుంచి పనిచేస్తుంది? రోమ్ నుంచి. 80 దేశాల్లో పనిచేస్తుంది. 690 మిలియన్ ప్రజల ఆకలిని తీరుస్తుంది భూమి ప్రపంచవ్యాప్తంగా. డేవిడ్ బిస్లీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం. గోల్ ఏంటి? దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం 2030 కల్లా ప్రపంచంలో ఆకలి అనేది లేకుండా చేయడం. యెమెన్, కాంగో, నైజీరియా, దక్షిణ సుడాన్, బుర్కినా ఫాసోలో ఇది తన యొక్క సేవలను అందించింది. లక్షల ప్రజల యొక్క ఆకలి తీర్చడం వల్ల దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోండి. యుఎన్ఎస్సి తీర్మానం 2417 2018లో ప్రవేశపెట్టారు. ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరైతే ఆహారం అందిస్తున్నారో ఇక్కడ కల్లోలిత ప్రాంతాలలో వారిని ఆపడానికి వీలు లేదు అని చెప్తుంది ఈ తీర్మానం, యుఎన్ఎస్సి తీర్మానం 2417. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆగస్ట్ 15, 2019. ఇది కూడా మిమ్మల్ని అడుగుతారు, జల్ జీవన్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? 2019 ఆగస్టు 15. ఎప్పటి వరకు లక్ష్యాన్ని మీట్ అవ్వాలి? 2024. ఏంటి ఆ లక్ష్యం? భారతదేశంలోని ప్రతి గ్రామీణ గృహానికి
పనిచేసే నీటి కుళాయిని అమర్చి ఇవ్వడం 2024 నాటికి. ఒక్కొక్క వ్యక్తికి ఎంత మ్యాక్సిమం వాటర్ సరఫరా చేయాల్సి ఉంటుంది? 55 లీటర్లు, రోజుకు తలసరి లీటర్లు 55 లీటర్లు ఇవ్వాలి. జల్ శక్తి మినిస్ట్రీ ఓకే ఇంప్లిమెంట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు వచ్చే వార్డ్ ఆఫీసర్, మున్సిపల్ ఆఫీసర్ ఎగ్జామ్లో ఇది అడగచ్చు. ఓకే, ఇందులో భాగంగా గ్రామ నీరు మరియు పారిశుద్ధ కమిటీ అనేది కంపల్సరీ దాన్ని స్థాపించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా 10 నుంచి 15 మంది ఉంటారు. అందులో 50% మంది మహిళలు ఖచ్చితంగా ఉన్నారు. ఓకే, సో అలా అన్నమాట. ఓకే, నీటి తాగునీటి భద్రతను సాధించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంజీవని ఎప్పుడు వచ్చింది? 2019లో. ఎన్ని రాష్ట్రాలలో ఉంది? 26 రాష్ట్రాలలో. తెలంగాణలో కూడా పనిచేస్తుంది. ఓకే, ఇది ఎవరు ప్రవేశపెట్టారు? ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ. ఎలా పనిచేస్తుంది? డాక్టర్ టు డాక్టర్ పనిచేస్తుంది, డాక్టర్ టు పేషెంట్ కూడా పనిచేస్తుంది. ఓకే, సో అలా అన్నమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఎలా పనిచేస్తుందో ఒకసారి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? 2022 కల్లా ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ కింద దీన్ని తీసుకొచ్చారు. భారతదేశంలో ఉన్న 1,55,000 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటిని ఇప్పుడు మనం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా పిలుస్తున్నాం. వాటన్నిటినీ ఈ సంజీవనంలో కలిపి ఉంచడం అది ఒక ముఖ్య ఉద్దేశం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. రేపు ఇంకా ఎక్కువ టాపిక్స్ చూద్దాం. రోజుకు ఒక 8 నుంచి 10 టాపిక్స్ వచ్చే విధంగా చూసుకుందాం. వీటిని ప్రతి మంత్ కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేసి టెస్ట్ పెట్టే విధంగా కూడా మనం చేసుకుందాం. సో మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుంది. మంచి కంటెంట్ ఇవ్వడం, క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం అశోక అకాడమీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో మీరు వేరే కరెంట్ అఫైర్స్ చూసినా కూడా ఇది కూడా ఒకసారి చూసి అందులో లేని విషయాలు ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో లేనివి అక్కడ వేరే దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు ఒకటే గోల్, ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకోవాలి, ఏ విధంగా లైఫ్లో మంచిగా సెట్ అవ్వాలి. ఓకే, ఇదే మన గోల్. కాబట్టి మనం ఎక్కడైనా కంటెంట్ మంచిగా ఉంది అనుకుంటే తీసుకుందాం, దాన్ని ఎంకరేజ్ చేద్దాం, తీసుకొని ఈ విధంగా ముందుకెళ్దాం. సో అలా అన్నమాట. సో కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం అండి, ఒక సముద్రం. సింపుల్ అయిపోతుంది. మనం ఎన్ని న్యూస్ పేపర్ చదివితే మనకు డైలీ ఇండియాలో మనకు ఒక 6,000 న్యూస్ పేపర్స్ వస్తాయి తెలుసా? ఇండియా మొత్తం ఇంగ్లీష్లో, వేరే లాంగ్వేజ్లో మొత్తం వస్తే 6,000 న్యూస్ పేపర్స్ ఉంటాయి. 6,000 న్యూస్ పేపర్స్లో ఎన్నో రకాల కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇంకా మీరు ప్రపంచం మొత్తం తీసుకుంటే అది వేరే, అదొక సముద్రం. కాబట్టి అందరూ అన్ని చెప్పలేరు. కాబట్టి మీరు ఎక్కడెక్కడ మంచి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో తీసుకోండి. ఈ రోజుకి సంబంధించి మీరు అది నోట్ చేసుకొని ఒక పక్క ఫైల్ లెక్క పెట్టుకోండి. అదే మనకు రేపటి కాలంలో గ్రూప్ 1 పడినప్పుడు, గ్రూప్ 2 పడ్డప్పుడు, వేరే ఎగ్జామ్స్ పడ్డప్పుడు యూజ్ అవుతుంది. సో అలా అన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక తెలంగాణ అకాడమీ తరఫున సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. I'm Avinash. Okay, thank you very much.